హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. చూడండి, రీసెంట్గా ఈ ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది వచ్చింది. అదే ఏంటంటే ర్యాంకింగ్ అనమాట. సో గ్లోబల్గా మన ఇండియా అనేటువంటిది 4th పొజిషన్ అటైన్ చేస్తుంది, దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? అమెరికా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ సింగపూర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో ఇక్కడ ఇండియా అనేటువంటిది వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే సెకండ్ లార్జెస్ట్ ఏఐ టాలెంట్ పూల్ అనేటువంటిది ఉన్నటువంటి కంట్రీగా ఎన్లిస్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి ఈ డిజిటల్ ఎకానమీ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇండియా 5th పొజిషన్లో ఉంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ 2026కి సంబంధించిన రిపోర్ట్ రీసెంట్గా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరు పబ్లిష్ చేశారు అంటే సో ICRIER అనేటువంటి ఈ సెంటర్తో పాటుగా ఇంకొకటి వచ్చేసరికి సో డిజిటల్ ఎకానమీ అనేటువంటిది చెప్తాం. వీళ్ళు ఈ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మేజర్గా ఈ రిపోర్ట్లో కన్స్ట్రక్ట్ చేసేటువంటి డెరివేటివ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిజిటల్ ట్రేడ్ అనేటువంటిది, నెక్స్ట్ టాలెంట్ కావచ్చు, ఏఐ పర్ఫార్మెన్స్ కానీ, డిజిటల్ అడాప్టేషన్, వీటిని బేస్ చేసుకుని ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇండియా గ్లోబల్గా 4th పొజిషన్ని అటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే రీసెంట్గా ఈ ఏఐ సమ్మిట్ అనేటువంటిది మన ఢిల్లీలో జరిగింది కదా. సో ఆ ఏఐ సమ్మిట్లో మన ఇండియా అనేటువంటిది 3 మేజర్ ప్రపోజల్స్ అనేటువంటిది చేయటం జరిగింది. వాటిని 3P అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ 3Ps అంటే వెబ్రివేషన్ కనుక తెలిస్తే కింద మీరు వాటిని మెన్షన్ చేయొచ్చు. నథింగ్ బట్ 3 సూత్రాస్ అనేటువంటిదిగా చెప్తాం. ఏంటి ఆ 3 సూత్రాస్? సో జనరల్గా ఆ టర్మినాలజీ అనేది పీతో స్టార్ట్ అవుతుంది. మూడింటికి కూడా పీపీ అనేటువంటిదిగా వస్తుంది. సో ఒక్కసారి మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.